వేగంగా అభివృద్ధి చెందుతున్న కరీంనగర్ స్మార్ట్ సిటీలో సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా ఆల్ ఒంబ్రే ఆర్కాడియా అపార్ట్మెంట్స్ లో మీరు ఊహించని అతి తక్కువ ధరలలో 1100 నుండి 1150 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో 3 BHK ఫ్లాట్స్ కలవు. మా ప్రత్యేకతలు నిరంతరం సీసీ కెమెరా పర్యవేక్షణ, పార్కింగ్ సదుపాయం మరియు లిఫ్ట్ సౌకర్యం కలదు. 24 గంటల పాటు సెక్యూరిటీ గార్డ్ పర్యవేక్షణ. వివరాలకు సంప్రదించండి. సెల్ నంబర్ 9395108089 9642837274 9866185484. వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వందే భారత్ రైల్లో సిగరెట్ తాగిన ఒక వ్యక్తి, టీసీని నిలదీసిన ప్రయాణికులు. జమ్మూ కాశ్మీర్ను కప్పేసిన మంచు దుప్పటి. తెలంగాణలో త్వరలో ఉప ఎన్నికలు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్పై పెరుగుతున్న ఒత్తిడి. సంవత్సరం నుంచి మిషన్ భగీరథ నీళ్లు రాక ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు. చిల్కూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ సౌందర్యను పరామర్శించిన కేటీఆర్. శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాల కరపత్ర ఆవిష్కరణ. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కులగణన రిపోర్టులో బలహీన వర్గాల జనాభాకి సంబంధించిన సమాచారం అశాస్త్రీయంగా ఉంది. బీసీలకు జరుగుతున్న నష్టాన్ని, అన్యాయాన్ని లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీకి లేఖ ద్వారా తెలియజేస్తున్నానని బీసీ జాత్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరునా హరిశేషు వివరించారు. వివిధ కుల సంఘాలు, జేసీ సంఘాల నాయకులతో హన్మకొండ హరిత కాకతీయ హోటల్లో మీడియా సమావేశం నిర్వహించిన శేషు, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన కులగణన రిపోర్టులలో బీసీల కులగణనకి సంబంధించిన సమాచారం అశాస్త్రీయంగానూ అసమగ్రంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2015లో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో 51% ఉన్న బీసీల జనాభా 46% ఎలా తగ్గింది? 1.88 కోట్లుగా ఉన్న బీసీల జనాభా 1.6 కోట్లకు, బీసీల జనాభా 1.64 కోట్లకు ఎలా తగ్గిందో సరైన ప్రభుత్వం వివరణ ఇవ్వడం లేదని అన్నారు. బీసీలకు చేస్తున్న అన్యాయాన్ని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకువెళ్తాం. కులగణన సర్వేలో సంచార జాతులు, వలస కూలీల పూర్తి సమాచారం సేకరించకుండా బీసీల జనాభాను తక్కువ చేసి చూపిస్తున్నారని విమర్శించారు. అభిప్రాయాన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వము మా అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోనటువంటి నేపథ్యంలో ప్రధానంగా మాకు ఈ కులగణన రిపోర్ట్లో వ్యక్తమవుతున్నటువంటి అభ్యంతరాలు ఏంటి అని అంటే, రఫ్గా లెక్కబట్టిన తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలు, బీసీలు 50% కంటే ఎక్కువగా ఉంటారు. కానీ రిపోర్ట్లో తెలంగాణ రాష్ట్రంలో బీసీలు 46.25% ఉన్నారు అనేటటువంటి ప్రధానమైనటువంటి నివేదికను మేము పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా కులగణన జరగాలంటున్నారు. అదేవిధంగా బీసీలకు రావాల్సినటువంటి వాటా రావాలని చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి కులగణన రిపోర్టు అసమగ్రంగా ఉన్నది. బీసీల శాతాన్ని, సంఖ్యను తగ్గించి చూపడుతున్నటువంటి నేపథ్యంలో ఈ కులగణన రిపోర్టుపై మాకున్నటువంటి అభ్యంతరాలను శ్రీ రాహుల్ గాంధీ గారికి మెయిల్ ద్వారా మాకున్నటువంటి అభ్యంతరాలను లేఖ పంపించడం జరిగింది. ఈ లేఖని రాహుల్ గాంధీకి మాకున్నటువంటి అభ్యంతరాలను పంపించాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బీసీల పక్షాన
మేము తీసుకొచ్చినటువంటి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోనటువంటి నేపథ్యంలో, మా అభ్యంతరాలపైన సమీక్ష చేయనటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ గారికే మేము మెయిల్ ద్వారా, పోస్ట్ ద్వారా ఒక లేఖను పంపిస్తున్నాము. ఆ లేఖను ఈ సందర్భంగా నేను విడుదల చేస్తున్నాను. ఆల్రెడీ రాహుల్ గాంధీ గారికి మెయిల్ ద్వారా మా అభ్యంతరాలన్నింటినీ తెలియజెప్పడం జరిగింది. ప్రధానంగా ఈ తెలంగాణలో త్వరలో ఉప ఎన్నికలు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్పై పెరుగుతున్న ఒత్తిడి. పార్టీ ఫిరాయింపులపై ఆధారాలు సమర్పించిన బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో స్పీకర్ రీజనబుల్ టైం అంశంపై సుప్రీంకోర్టు ప్రశ్నలు. సుప్రీంకోర్టు జోక్యంతో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడే అవకాశం ఉంది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 1985లో స్పీకర్ నిర్ణయ అధికారానికి కాలపరిమితి లేకపోవడంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయమని అసెంబ్లీ స్పీకర్. పార్టీ మారి 10 నెలలు అయింది, ఇది రీజనబుల్ టైం కదా అని స్పీకర్ తరపు న్యాయవాదిని ప్రశ్నించిన సుప్రీంకోర్టు. ఫిబ్రవరి 18న తదుపరి విచారణ అయిన రీజనబుల్ టైంపై స్పీకర్ సుప్రీంకోర్టుకు స్పష్టత ఇస్తారా? గతంలో సుప్రీంకోర్టు జోక్యంతో అనేక రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకున్న స్పీకర్లు తెలంగాణలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలకు స్పీకర్ను అడిగి నిర్ణయం చెప్తామన్న సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి ఇప్పటికే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిన స్పీకర్. బీఆర్ఎస్లో గెలిచిన పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్ల వెంకట్రావు, గూడెం మహిపాల్ రెడ్డి, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, డాక్టర్ సంజయ్ కుమార్, అరికెపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రెస్ చేయడం జరిగింది. ఆల్రెడీ 3 months అన్నారు. మీరు ఇచ్చిన నోటీస్ ఏదైతే మీరు చెప్తున్నారో కోర్టుకి, ఆ రోజు నుంచి మీరు డిసైడ్ చేయాలి 3 months లో. దట్ ఈస్ ది లా. 10 months అయిపోయినాయి కాబట్టి మీరు 1 month లోపల ఇప్పుడు డిసైడ్ చేయాలి డే టు డే బేసిస్ మీద అని మా వాదన ఉండే. అండ్ ఇద్దరు ఎమ్మెల్యేలకు అయితే అసలు అవసరం కూడా లేదు అడ్జుడికేషన్, ఎందుకంటే ఒక ఆయన కంటెస్ట్ చేశారు, ఇంకొక ఆయన వాళ్ళ డాక్టర్కి ప్రచారం చేశారు. సో వాళ్ళకి అసలు అడ్జుడికేషన్ కూడా అవసరం లేదు. ఇట్ ఇస్ అన్ ఓపెన్ అండ్ షట్ కేసు. దేనికి వాళ్ళు టైం ఇవ్వలేమంటే జస్టిస్ గవాయ్ గారి ధర్మస్థానం రేపే వాయిదా ఇస్తాం, మీరు ఆర్గ్యూ చేయండి, మేము డిసైడ్ చేస్తాం రీజనబుల్ టైం అంటే ఏంటో అని అన్నారు. దానికి గాను వాళ్ళు 3 రోజులు టైం ఇవ్వండి, మేము కౌంటర్ దాఖలు చేస్తాము, కౌంటర్ చేసిన తర్వాత మేము ఆర్గ్యుమెంట్ చేస్తామంటే ట్యూస్డేకి పోస్ట్ చేయడం జరిగింది. మా తరపున మేము కూడా చెప్పాము, హైయర్ ఆన్ ది బోర్డు పెట్టమని చెప్పాము. ఎందుకంటే అది బోర్డు కిందకి పోతే మళ్ళీ అదొక సాకుతో కేసు లిస్ట్ రీచ్ కాకుండా అవుతుంది. సో హైయర్ ఆన్ ది బోర్డు అని జడ్జి కూడా చెప్పారు. మోస్ట్ ఆఫ్ ది టాప్ 5 కేసెస్లో వస్తుంది అండ్ ఆ రోజు డిసైడ్ అవుతుంది ట్యూస్డే. అంటే స్పీకర్ పైన ఒత్తిడి పెరుగుతున్నట్టు అసలు సుప్రీంకోర్టు జోక్యంతో అనేక రాష్ట్రాల్లో స్పీకర్లు చర్యలు తీసుకున్న పరిస్థితి కూడా ఉంది అనర్హత వేటు అంశానికి సంబంధించి. ప్రాబ్లం అది స్పీకర్ ఇక్కడే కాదండి, అన్ని రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో ఇక్కడ కూడా మీరు గోవా ఎగ్జాంపుల్ తీసుకోండి. సుభాష్ దేశాయ్ 5 జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా మహారాష్ట్ర స్పీకర్ డెసిషన్ తీసుకోలేదు. తీసుకోకపోతేనే 2 సార్లు మళ్ళీ రిట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. గోవా స్పీకర్ తీసుకోలేదు, వాళ్ళకు కూడా ఒక రిట్ పిటిషన్ అంటే ఆర్టికల్ 32 సుప్రీంకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. అదే తరహాలో తెలంగాణ కూడా ఇప్పుడు అదే తరహాలో అవుతుంది. సో అందుకనే వాళ్ళు స్పీకర్ కి నిర్ణయం తీసుకోవాలని మాత్రం చెప్పగలదు, డిక్టేట్ చేయలేదు కదా స్పీకర్. అదే చెప్తున్నాను 3 judges ఆల్రెడీ డిఫైన్ చేశారు లాని. కేశం మేఘా చంద్రలో సేవ్ అండ్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ 3 months లో డిసైడ్ చేయాలని అన్నారు. ఇప్పుడు 10 months అయింది ఫైల్ చేసి. నోటీసులు ఎస్ఎల్పి సుప్రీంకోర్టుకు వచ్చిన తర్వాత ఇచ్చారు. అండ్ అది కూడా అడగడం జరిగింది, 10 నెలల్లో మీకు ఏమైనా స్టే ఉందా హైకోర్టులో, మీరు ఎందుకు విచారణ జరపలేదని. దానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. ఇప్పుడు ఈ ఏదైతే నోటీసుకు సంబంధించి వాళ్ళు ఏమన్నా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్టు ఏమైనా చెప్పారా కోర్టు? ఏం చెప్పలేదు. వాళ్ళు ఏమన్నారంటే మాకు వేరే పనులు కూడా ఉన్నాయి, స్పీకర్కి వేరే పనులు కూడా ఉంటాయంటే జడ్జెస్ కూడా సీరియస్ అయ్యారు. వేరే పనులు ఉన్నాయని చెప్పి ఈ పని చేయకపోవడం, ఇది పెండింగ్ పెట్టడం మాకు అర్థమవుతుంది, మీ వ్యూ ఏంటో, అందుకని మేమే డిసైడ్ చేస్తామని జడ్జెస్ వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఇప్పుడు కోర్టే డిసైడ్ చేస్తుంది రీజనబుల్ టైం. ట్యూస్డే రోజు కేసు వస్తుంది, ట్యూస్డే రోజు విచారణ జరిపి ఆ రోజు రిజర్వ్ చేస్తారు. సుదీర్ఘంగా ఆర్గ్యుమెంట్స్ చేస్తారు ఇరు పక్షాలు, ఆ రోజే జడ్జిమెంట్ రిసీవ్ చేస్తారు. అండ్ ఇంకోటి మీరు అన్న క్వశ్చన్ కి డిసైడ్ చేయలేరు, డైరెక్ట్ చేయలేరు అంటే స్పీకర్ జ్యుడిషియల్ ట్రిబ్యునల్ ఉన్నారు. స్పీకర్ విల్ వేర్ 2 hats. లెజిస్లేటివ్ హ్యాట్ వేసుకుంటే తనకి అబ్సల్యూట్ ప్రివిలేజ్ ఉంటుంది, బికాస్ ఈజ్ అ లెజిస్లేటర్. ఇక్కడ జ్యుడిషియల్ క్యాప్ వేసుకున్నారు. సో ఆయనకి జ్యుడిషియల్లో హీస్ నార్మల్ లైక్ నార్మల్ ట్రిబ్యునల్. ఒక ఎన్సీఎల్టీ ఎన్జిటీ ఎట్లనో సుప్రీంకోర్టు ఎట్లయితే డైరెక్షన్స్ ఇస్తుందో అలానే స్పీకర్ కూడా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వచ్చు. ఆ స్పీకర్ మాకు ఇమ్యూనిటీ ఉంది అనడం దట్ ఈస్ రాంగ్ ఆర్గ్యుమెంట్. నేను మళ్ళీ చెప్తున్నాను, అట్లీస్ట్ 6 కేసెస్లో సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది స్పీకర్కి. జయంత్ పాటిల్, సునీల్ ప్రభు, గోవా, కేశం మేఘా చంద్ర, రాజేంద్ర సింగ్ రాణా జడ్జిమెంట్ ఉంది. దాంట్లో సుప్రీంకోర్టు స్పీకర్కి గడువు ఇచ్చినాక స్పీకర్ డిసైడ్ చేయకపోతే సుమోటోగా సుప్రీంకోర్టే డిసైడ్ చేసి వాళ్ళందరినీ డిస్క్వాలిఫై చేసింది ఎమ్మెల్యేలను, 13 మంది ఎమ్మెల్యేలను, బీఎస్పీ వాళ్ళని.
సో అది పాయింట్లెస్. అది స్పీకర్ డిసైడ్ డైరెక్షన్ ఇవ్వలేదని హైకోర్టు చెప్పడం దట్ ఇస్ పాయింట్లెస్. ఖచ్చితంగా తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయంటారు? 100% వస్తాయి. ఎప్పటి వరకు? అది నేను చెప్పలేను. స్పీకర్ గారు ఎంత తొందరగా డిసైడ్ చేస్తే అంత తొందరగా వస్తాయి. థ్యాంక్ యూ. కిరణ్ రాయల్పై ఆరోపణలు చేసిన లక్ష్మీరెడ్డిని చీటింగ్ కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు వైద్య పరీక్షల అనంతరం ఆమెను తిరుపతి కోర్టులో హాజరుపరిచారు. ఆమెపై ట్రాన్సిస్టు అరెస్టు వారెంట్ ఉండటంతో జైపూర్ పోలీసులకు అప్పగించాలని జడ్జి ఆదేశాలు జారీ చేశారు. అయితే లక్ష్మి ప్రాణహాని ఉందని తెలపడంతో భక్తులు సభ్యులు తోడుగా తీసుకువెళ్లేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో పోలీసులు లక్ష్మిని చెన్నై మీదుగా జైపూర్కు తీసుకెళ్లనున్నారు. జైపూర్ రాష్ట్రంలో చందాబాజీ రూరల్ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి 2021 నమోదైన క్రైమ్ నెంబరు 417/2021 కేసులో ఈరోజు జైపూర్ పోలీసులు వచ్చి టి లక్ష్మి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. సదరు లక్ష్మి గారిని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము ఫాలో అవ్వమని చెప్పేసి అరెస్టు చూపించాలనే ఉద్దేశంతో మేము పోలీసు వారిని సదరు జైపూర్ పోలీసు వారిని కోరడం జరిగింది. పిటిషనర్ తరఫున, అక్యూజ్డ్ తరఫున. అందులో వారు మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేశారు. మేజిస్ట్రేట్ గారు కూడా ట్రాన్సిట్ వారెంట్ ఉన్నది కాబట్టి అనుమతిస్తూ ఆవిడకు థ్రెట్ ఉంది కాబట్టి ఆవిడ థ్రెట్ ఉందని చెప్పి జడ్జి గారికి చెప్పుకున్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆవిడతో పాటు ఆవిడ అబ్బాయిని వాళ్ళ బంధువులు ఎవరైనా అకంపెనీ అవ్వమన్నారు జైపూర్ వరకు. జైపూర్లో మన హైకోర్టు అడ్వకేట్ బాలా గారు జైపూర్లో అడ్వకేట్ ఎంగేజ్ చేశారు. సో ఇది బెయిలబుల్ అఫెన్సే. జైపూర్ కోర్టు ప్రొడ్యూస్ చేసినా కూడా బెయిల్ వచ్చేసే వ్యవహారమే కాబట్టి ఇప్పుడు తిరుపతి కోర్టు వ్యవహారం ఇక్కడితో ముగిసింది. నిందితురాలు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన కాపీల్లో హిందీలో ఉంది. అది మామూలుగా గైడ్లైన్స్ ప్రకారం ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ కాపీ ఇవ్వాలి. సరే, అందుకు డిలే అయింది. ఆ ట్రాన్స్లేషన్ కాపీ లేనందువల్ల ఉదయం నుండి నేను కోరుకున్నది అదే. ట్రాన్స్లేషన్ కాపీ సర్వ్ చేయట్లేదు, ఏ కేసుని తెలియట్లేదు, ఆ లాంగ్వేజ్ రాదు మాకు అంటే ఇప్పుడు జడ్జి గారు కూడా అదే మాట చెప్పారు. అదే ట్రాన్స్లేట్ కాపీ కోసం వాళ్ళు ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు. హిందీ నుండి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కాపీ ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆవిడని జైపూర్ తీసుకెళ్తారు. ఆవిడతో పాటు వాళ్ళ అబ్బాయి కూడా ఉంటారు. వాళ్ళు చెప్పడం అంటే ఈవిడ దగ్గర నుండి 2 లక్షల రూపాయలు వేరే అకౌంట్కు ట్రాన్స్ఫర్ అయింది. వేరే వాళ్ళ దగ్గరికి, మన తిరుపతి వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర ట్రాన్స్ఫర్ అయింది. వాళ్ళు ఏదో బిట్ కాయిన్ కొన్నామని చెప్పేసి అంటున్నారు. కానీ సదరు పోలీస్ ఆఫీసర్ సరిగ్గా చెప్పట్లేదు. అవి హిందీలో ఉంది. ఎఫ్ఐఆర్ కాపీ ఇంకా ఇప్పటిదాకా ఇవ్వలేదు. ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తున్నారు. ఓవరాల్గా అయితే ఏదో చీటింగ్ కేసు 420 కేసు నమోదైంది. అమౌంట్ ట్రాన్సాక్షన్ చెప్పేసి బిట్ కాయిన్ కోసం. ఈవిడ అకౌంట్ నుండి 2 లక్షలు ఈవిడ బాధితురాలు. అందులో ఈ కేసులో యాక్చువల్ చెప్పండి ఈవిడ బాధితురాలు. ఈవిడ అకౌంట్ నుండి ఇల్లీగల్గా 2 లక్షలు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు వాళ్ళు. కాకపోతే అప్పుడు ఎందుకు ఏమి విషయాలు పూర్వపరాలు తెలియవు. అది జైపూర్ కోర్టులో తెలియ వ్యవహారము. ఈవిడైతే నిర్దోషిగా బయటకు వస్తున్న నమ్మకం నాకైతే ఉంది. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ ఆలయంలో సేవలు అందిస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అధోగతి పాలైంది. ఇది అత్యంత దుర్మార్గమైన, నీచమైన కార్యక్రమం. ఇది ఎవరు చేసినా, ఏ పేరిట చేసినా, ఏ అజెండాతో చేసినా ఉపేక్షించకూడదు. దైవ సేవలో నిమగ్నమయ్యే రంగరాజన్ సౌందర్యరాజ్యం కుటుంబం పరిస్థితి ఏ విధంగా ఉందంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ దాడికి పాల్పడ్డవారు ఏ ముసుగులో ఉన్నా ఈ జెండా పట్టుకున్న వారిని కఠినంగా శిక్షించాలి. ఈ దాడి చేసిన వారిని చట్టపరంగా శిక్షించాలి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కేటీఆర్ అన్నారు. ఈరోజు రాష్ట్రంలో అధోగతి పాలైన శాంతి భద్రతల సాక్షిగా వారి మీద దాడికి దిగడం ఏదైతే ఉందో నిజంగా కూడా అత్యంత దుర్మార్గమైన, అత్యంత నీచమైన కార్యక్రమం. ఇది ఎవరు చేసినా, ఏ పేరిట చేసినా, ఏ ఎజెండాతో చేసినా శాంతి భద్రతల విషయంలో మాత్రం ఉక్కుపాదంతో వ్యవహరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉంటుంది. ఇవాళ భగవంతుడి సేవలో నిమగ్నమయ్యే పెద్దలు రంగరాజన్ గారు, సౌందరరాజన్ గారి కుటుంబం పరిస్థితి ఈ విధంగా ఉంది అంటే మరి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత అధ్వానంగా ఉన్నాయో దీన్ని బట్టి చెప్పవచ్చు. ఖచ్చితంగా ఈ దాడికి పాల్పడ్డ వాళ్ళు ఏ ముసుగులో ఉన్నా, ఏ జెండా పట్టుకున్నా వారిని కఠినంగా చట్టపరంగా శిక్షించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలి. కఠినంగా సమీక్షించి పూర్తి స్థాయి భద్రత కూడా అవసరమైతే వారికి ఏర్పాటు చేయాలి. ఎందుకంటే చిలుకూరు బాలాజీ ఆలయం ఇవాళ లక్షలాది మంది అభిమానులు వారికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అట్లాంటి చిలుకూరు బాలాజీ ఆలయానికి మరి గొప్పగా సేవ
ఎన్నికలలో గెలవడం ఓడడం సర్వసహజమని, అయితే ఓడిన వారు గెలిచిన వారి వద్ద డబ్బు తీసుకున్నారని ప్రచారం చేయడం బాధాకరమంటూ టీడీపీ సీనియర్ నాయకులు గోపీనాథ్, డాక్టర్ సుధీర్లు అన్నారు. కుప్పం పట్టణంలోని టీడీపీ కార్యాలయం నందు జరిగిన సర్వసభ్య సమావేశంలో వారు మాట్లాడారు. ముందుగా గోపీనాథ్ మాట్లాడుతూ వైసీపీ హయాంలో కుప్పం పరిపాలక సంఘం ఎన్నికలు జరిగిన సందర్భంగా 16వ వార్డు పరిధిలో డాక్టర్ సుధీర్ వైసీపీ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగిందని, ఆ పరిస్థితులలో పార్టీ అధినేత ఆదేశానుసారం టీడీపీ తరపున తన కుమారుడు హర్షద్ ధర్మతేజను పోటీకి నిలబెట్టడం జరిగిందని తెలిపారు. ఈ ఎన్నికలలో డాక్టర్ సుధీర్ గెలుపొంది వైసీపీ తరపున మున్సిపల్ చైర్మన్ గా కొనసాగిన సంగతి అందరికీ తెలిసిందే అన్నారు. టీడీపీ తరపున తన కుమారుడిని పోటీ చేయించిన తను వైసీపీ అభ్యర్థి వద్ద పెద్ద మొత్తంలో డబ్బు తీసుకొని ఓటమి పాలైనట్లు ప్రచారం చేయడం బాధాకరమని అన్నారు. కానీ నేను నిలబడలేదు, నాకు అవసరం లేదు. రాజకీయంలో నేను సపోర్ట్ చేస్తాను అందరినీ, టౌన్ మొత్తం కలిసి, ఎందుకంటే సర్పంచ్ గా ఉన్నాను. ఒక 5-6 మంది కౌన్సిలర్స్ పనిచేస్తానని ఆ రోజు నేను చెప్పడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారే పర్సనల్ గా నాకు ఫోన్ చేసి నువ్వు నిలబడాలా, ఎందుకంటే అక్కడ ఒక బలమైన వ్యక్తిని నిలబెట్టినారు, ఎందుకంటే ఆయన బలం అంటే డబ్బు బలం ఎక్కువ ఉంది సుధీర్ గారికి, అదేవిధంగా జనబలం ఉంది అక్కడ, ఎందుకంటే డాక్టర్ గా ఆయనకు పేరుంది కాబట్టి అతను ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అక్కడ నిలబడాలంటే. అప్పుడు నేను వద్దంటే అదే మునరత్నమ్మ గారి సమక్షంలో ఎవరిని ఈమెను కానీ మన వసంతమ్మను కానీ ఇంకా మా మహిళలు చాలా మంది దెబ్బలు తిన్నారు. చంద్రకళమ్మ, శాంతారామన్ ఎక్కడో పోయినాడు, ప్రేమకుమారికి ఇప్పుడు ఉంది బాగా గుర్తు, అదంతా సుధీర్ గారి గుర్తు. వీళ్ళందరూ కూడా ఆ రోజు ఎంత బాధపడుతూ దాముకొని, ఎందుకంటే వ్యాపారస్తులు వీళ్ళు, వాళ్ళ వ్యాపారాన్ని దెబ్బపడతారేమో అనే ఒక భయం వేరే ఉండింది. శ్యామ్ కానీ, మన మంజు కానీ, మన అమర్ కానీ, వీళ్ళందరూ కూడా ఆ వాటిలో ఉండేవాళ్ళు. గ్యాస్ చంద్రశేఖర్ అయితే బయట రాలేదు, ఎందుకంటే ఈయన వేరే పాయిజన్ ఇంజక్షన్ సేవ్ చేసేది అనే భయం వేరే ఉండింది. అంటే ఆ రోజు పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళ రాజకీయం ఎలా ఉంటుందని నాకు ఐడియా కూడా లేదు. సో ఆ పర్టికులర్ టైంలో కొంతమంది ఏదైనా డబ్బులు ఇచ్చి మధ్య పెట్టడానికి ప్రయత్నం చేస్తారేమో తెలియదు, కానీ నా ద్వారా కానీ లేదు ఇంకొకరి ద్వారా కానీ నేను ఎవరికైనా డబ్బులు ఇవ్వడం కానీ చేయడం కానీ అనేది 100% అబద్ధం. రెండోది, గోపి అన్నకు నాకు అంటే ఊరికి వచ్చిన తర్వాత గోపి అన్న నేను ఎక్కడైనా కూర్చొని దాబాలలో కూర్చొని మాట్లాడుతున్న సందర్భాలు గోపులలో, ఎందుకంటే 2003 నుంచి నాకు మంచి స్నేహితులు అతను. ఈ ఎన్నికలప్పుడు 2-3 సార్లు మేము తారసపడినప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి వస్తుందా అని నాకు మంచి ఫ్రెండ్ ఆయన. ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆయన అని చెప్పి చాలా బాధపడడం జరిగింది. అండ్ రెండోది, ఆయన నేను ఇచ్చే ఒక 30 లక్షలు 50 లక్షలు తీసుకొని అట్లా ఆలోచన నాకు లేదు, అవసరమూ నాకు లేదు, తీసుకోవాల్సిన దరిద్రమైన సిచ్యువేషన్ ఆయనకు లేదు, ఆ కర్మ ఆయనకు లేదు. ఎందుకంటే ఆయనకుండే ఆశలు ఎక్కడో ఉన్నాయన్నమాట. ఆయన ఇచ్చిన 30 లక్షలు 50 లక్షలు తీసుకున్న కారు కొట్టుకోవాల్సిన దరిద్రం ఆయనకి ఏర్పడింది చెప్పండి. అదంతా కూడా అసత్యపు ప్రచారం. దయచేసి సభముఖంగా చెప్తున్నాను, 100% అబద్ధపు ప్రచారం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా అనమాట అంటే నేను ఈరోజు ఈ స్థానంలో ఇక్కడ ఉండి మాట్లాడగలుగుతున్నాను అంతకంటే మళ్ళీ పెద్దలు నాకు ఈరోజు ఈ స్థానం ఇచ్చారనే దగ్గర మాట దైవ సంకల్పం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా పాడబడుతున్నప్పుడు ఖచ్చితంగా ఈ పార్టీలో నిజాయితీగా నికర్స్గా పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా అంటే మరొక మంచిదే అంటారనమాట. మేము మున్సిపల్ ఎన్నికలలో కూడా ఏ రోజు కూడా అంటే నాతో పాటు ఇక్కడ కూర్చోన్న పేర్లు నేను చెప్పకూడదు, బట్ వాళ్ళకి నాకు తెలుసు. నేను పోయినప్పుడు ఏం చెప్పానంటే, దయచేసి ఈ ఎన్నికలలో చంద్రబాబు నాయుడు గారిని చూడదండి, ఇది లోకల్ ఎన్నికలు అన్న తర్వాత కేవలం లోకల్ గా ఉండే క్యాండిడేట్ చూడడం మాత్రమే చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంటే డాక్టర్ గా నాకుండే ఒక రోడ్డు ఏమైనా చదువుకున్నాడు, ఏమైనా గుర్తుందా, ఎక్కడ పోయినా ఆ పార్టీలో అని చెప్పేసి అడగడం జరిగింది అనమాట. కాకపోతే ఒకటి ఏంటంటే, ఆ రోజు సమయం అట్లా ఉండింది. సో ఆ రోజు సందర్భాన్ని బట్టి నాకున్న ఇబ్బందుల్ని బట్టి నేను ఒక తప్పు నిర్ణయం తీసుకోవడం జరిగింది. భవిష్యత్తులో ఈ తప్పు మళ్ళీ జరగదని చెప్పి తెలియజేసుకుంటూ, సో గతంలో అంటే వేరే పార్టీలో ఉన్నోళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ కన్నా కానీ మన సురేష్ సార్ కానీ వీళ్ళందరూ కూడా అనమాట ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఈ పార్టీలోకి రావడం జరిగింది. వారి పందాలను కూడా నేను కూడా ఈ పార్టీలోకి రావడం మనస్ఫూర్తిగా నేను పనిచేస్తానని చెప్పి సభాముఖంగా అందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, గతంలో నా వల్ల ఏమైనా తప్పులు జరిగింది మరొకసారి మీరు పెద్ద మనసులో భరించమని చెప్పి తెలియజేసుకుంటూ, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.
బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజు 286వ జయంతి ఉత్సవాల కరపత్ర ఆవిష్కరణ. సేవాలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి 15న ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలి. 10 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలి. సేవాలాల్ సేన నేడు శనిగాపురం సేవాలాల్ మహారాజ్ ఆలయ ప్రాంగణంలో సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షులు గుగ్లోత్ నందులాల్ నాయకత్వం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర కో కన్వీనర్ సేవాలాల్ వెంకన్న నాయక్ మాట్లాడుతూ సేవాలాల్ సేన ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15న జిల్లాలోని 18 మండలాల్లో సేవాలాల్ మహారాజు 286వ జయంతి వేడుకలు భోగ్ బండారాలో కార్యక్రమం నిర్వహిస్తున్నామని దానికి సంబంధించిన కరపత్రాలను నేడు ఆవిష్కరించడం జరిగింది అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కంటే ముందు నుంచి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము. మరి ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా గిరిజనులకు ఇచ్చిన హామీలు నెరవేరడం లేదు. మేము ఏమి గొంతెమ్మ కోరికలు ఏం కోరట్లేదు. మేము అన్ని మతాలకు అన్ని పండుగలకు ఏదైతే మీరు సెలవులు ఇస్తా ఉన్నారో, ఏదైతే గౌరవిస్తా ఉన్నారో, ఏదైతే డబ్బులు కేటాయిస్తా ఉన్నారో, మరి మా యొక్క లంబాడీల ఆరాధ్య దైవం ఈ రాష్ట్రంలో 45 లక్షల పైగా మేము జనాభా ఉన్నాం లంబాడీలుగా బంజారాలుగా. మరి మా యొక్క బంజారా ఆరాధ్య దైవం అయినటువంటి సేవాలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి 15వ తారీఖున మీరు ఖచ్చితంగా ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించి మీరు ఆ క్యాలెండర్లో ప్రకటించాలని, మరి ఆ రోజు ప్రకటిస్తేనే చాలామంది మా యొక్క విద్యార్థులకు మేధావులకు చదువుకున్న వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది. కానీ మామూలుగా మీరు క్యాజువల్ హాలిడేగా ఇస్తూ ఉన్నారు. అది కాకుండా ప్రభుత్వము అధికారికంగా ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి సేవాలాల్ సేనగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి గిరిజన మంత్రులు, ఎమ్మెల్యేలు, మరి ఎంపీలు అందరూ కూడా ముఖ్యమంత్రి గారిని అభ్యర్థించాలి. మీరు జయంతి సెలవు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై సేవాలాల్, జై సేవాలాల్, జై సేవాలాల్, జయప్రదం చేయండి సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను, జయప్రదం చేయండి సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి వేడుకలను. జై సేవాలాల్ సేన, జై సేవాలాల్ సేన, జై సేవాలాల్ సేన, జై సేవాలాల్ సేన. వర్ధిల్లాలి భూక్య సంజీవన నాయకత్వం, వర్ధిల్లాలి భూక్య సంజీవన నాయకత్వం. అధ్యక్షులు నందులాల్ నాయక్ గారు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సురేష్ నాయక్ గారు, అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి రాంబాబు నాయక్ గారు, జిల్లా కార్యదర్శి నరేందర్ నాయక్ గారు, మహిళా సేన జిల్లా అధ్యక్షురాలు స్రవంతి మోహన్ గారు, సుమన్ గారు, అలాగే నరేష్ గారు పాల్గొనడం జరిగింది. సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాలను సేవాలాల్ సేన ఆధ్వర్యంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి 18 మండలాల్లో అన్ని మండల కేంద్రాల్లో మా యొక్క మండల అధ్యక్షులచే ఘనంగా ఈ యొక్క జయంతి ఉత్సవాలను 15వ తారీఖు ఒకే రోజున నిర్వహించాలని పిలుపునిస్తూ ఉన్నాం. అదేవిధంగా అసలు సేవాలాల్ జయంతి గురించి అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, సేవాలాల్ మహారాజ్ జయంతిని చేసుకోవాలని చెప్పేసి, జయంతి జరపాలని చెప్పేసి చాలామందికి అవగాహన లేదు. చాలామంది ఏదో మేమే జయంతి చేస్తున్నాం, మేమే జయంతి తీసుకొస్తున్నామని తల్లిబొల్లి మాటలు చెప్తా ఉన్నారు. కానీ అసలు జయంతి విషయం ఏంటంటే, మేము లంబాడి హక్కుల పోరాట సమితిగా ఉన్నప్పుడు మా సంజీవ్ నాయక్ గారు 2009లో ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు తండాల పంచాయతీ గురించి నిరాహార దీక్ష ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాలోత్ కవిత, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే మాలోత్ కవిత, అదేవిధంగా కేంద్ర మంత్రిగా ఉన్న బలరాం నాయక్, అప్పుడు ఈ యొక్క గుడి మీద గొడవ జరిగినప్పుడు అప్పుడు డిఎస్పీగా ఉన్న రమాదేవి మా మీద ఎన్నో కేసులు ఆబండాలు కేసులు గురి చేసినా కూడా ఇక్కడ గుడి నిర్మించి తీరుతామని చెప్పేసి ఆ రోజు కొబ్బరికాయ కొట్టినటువంటి కవిత గారు, మరి అప్పటి నుంచి దానికన్నా ముందు నుంచి మేము జయంతి చేస్తూ ఉన్నాం. చాలామంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జయంతి చేస్తూ ఉన్నాం, అది కరెక్ట్ కాదు. మేము తెలంగాణ రాష్ట్రం కంటే ముందే జయంతి ఇప్పటి వరకు నిర్వహిస్తూ ఉన్నాం. సేవాలాల్ సేనగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే, గత ప్రభుత్వం 1 కోటి రూపాయల నిధులు కేటాయించింది. కానీ అది నియోజకవర్గాల వారీగా 4 లక్షల రూపాయలు జనాభా ప్రాతిపదికన ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు ఎమ్మెల్యేలనే బాస్గా చేసి దానిపైన అదమాయిషీ హక్కు ఎమ్మెల్యేలకి ఒప్పచెప్పింది. ఆ ఎమ్మెల్యేలు ఏం చేస్తూ ఉన్నారంటే, వచ్చిన డబ్బులని మొత్తం స్వాహా చేసి మరి ఎవరికి రూపాయి ఇవ్వకుండా మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఎవరైతే ఈ నియోజకవర్గంలో ఏ మండలంలో ఘనంగా జయంతి నిర్వహిస్తారో వారందరికీ కూడా సమానంగా వచ్చే నిధులు కానీ అది సమానంగా అందరికీ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా గత సంవత్సరం మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు స్వయంగా బహిరంగ సభలో మేము గత ప్రభుత్వం 1 కోటి రూపాయలు ఇస్తే మేము 2 కోట్ల నిధులు కేటాయిస్తామని చెప్పేసి బహిరంగ చెప్పారు. కానీ ఇంతవరకు ఆ 2 కోట్ల నిధులు కేటాయించలేదు. అదే 1 కోటి రూపాయలు ఇంతవరకు రిలీజ్ కాలేదు. మరి ఇప్పుడున్న ఎమ్మెల్యేగా మురళీ నాయక్ గారిని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, గత ప్రభుత్వం గత ఎమ్మెల్యే చేసిన తప్పును మీరు చేయొద్దు. మీకు ఏదైతే అధికారికంగా జయంతి నిధులు వస్తాయో అది ఎవరైతే జయంతి చేస్తారో వారందరికీ ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సిందే అని చెప్పేసి మేము అభ్యర్థిస్తున్నాము. అలాగే ఈసారి జయంతి వేడుక
సంవత్సరం నుండి మిషన్ భగీరథ నీళ్లు రాక కాలి బిందులతో రోడ్డెక్కిన మహిళలు. రంగారెడ్డి జిల్లా మడుగుల మండలం ఇర్విన్ గ్రామంలోని ప్రతాప్ నగర్లో త్రాగునీటికి కటకట. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మిషన్ భగీరథ నీళ్లు రావట్లేదంటూ కాలి బిందులతో రోడ్లెక్కిన కాలనీ వాసులు. సంవత్సర కాలంగా త్రాగునీటికి గోసపడుతున్నామని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదంటున్న కాలనీ వాసులు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే సమస్యను పరిష్కారం చేయాలంటున్న కాలనీ వాసుల నిరసన. ఆయన చెప్తేనే మరి ఏంది ఆయనది నాకు అర్థమవుతలేదు. ఇక్కడ నీళ్ళు లేకుండా గాడిలో కాస్తున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.